ఉండును గాక. ఆమేన్. ఈ సభలు ఎలా జరగటం ఏంటంటే మీ గ్రామానికి ఒక ఆశీర్వాదం. ఏంటిదండి? ఆశీర్వాదం. దేవుడు అనాది కాలంలో ఈ సభలు, ఈ వాటర్ ట్యాంక్ దగ్గర, ఈ పండుగలు, ఈ నూతన సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో 24వ సంవత్సరంలో ఈ పండుగలు మరి వృద్ధాప్యంలో మరి వయసు ప్రాయం కాదు, ఆయన 30 సంవత్సరాల సేవా పరిచర్య స్టార్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నా ఆలోచన, మీ ఆలోచన కూడా, మరి సీనియర్ దైవజనుడు ఈయనే ఉండొచ్చు ఈ గ్రామంలో, అవునా కాదా? ఎవరండి? ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ మెయిన్ వృద్ధాప్యంలో ఉండేటువంటి దైవ సేవకుడు లామ్ చార్జయ్య గారు 30 సంవత్సరాలు దైవ సేవ చేస్తున్నాడండి. మరి దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయువులు, కృపాక్షేమములు ఆయనకు తోడుగా ఉంచి ఈ 30వ సంవత్సరంలో దేవుడు ఒక పెద్ద మరి బహిరంగ సభ ప్రభు ఏర్పాటు చేశాడు. ఆమేన్. మరి ఈ సభల పేర్లు ఏంటండి? మరి స్తుతి, ఆరాధన, ప్రార్థన, పండుగలు అనండి అందరూ కూడా. ఎన్ని రోజులు ఈ సభలో? 3 రోజులు. మరి ఈ రాత్రి చాలా గంభీరంగా జరిగింది, పాటలు పాడారు. రేపు రాత్రి ఇంకా మరి 60 రేపు రాత్రి జరగాలి. మరి 3వ రాత్రి ఇంకా మరి 100 మరి దైవ సేవకుల ద్వారా మరి మంచి ఆశీర్వాదకరమైన వర్తమానాలు మీరు వింటారు. మరి మీ అందరికీ మరి ఈ సభలో ఆశీర్వాదకరంగా, మరి దీవెనకరంగా, మరి దీర్ఘాయువుగా మీ అందరికీ ఉండేటటువంటి సభలు ఏర్పాటు చేశారు. మీరందరూ రేపు రాత్రి ఇంకా మీ ఇరుప్రక్కల ఉండేటువంటి కుటుంబాలుగా మరి పిల్లలతోనూ, మరి అందరూ యవనస్తులు, యవనరాళ్ళు, వృద్ధాప్యులు ఉన్న బిడ్డలు, విధవరాళ్ళు అందరూ కూడా రేపు పెందల కాడే మరి స్టార్ట్ అవుద్ది. కాబట్టి మీరందరూ పెందల కాడే రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ పెందల కాడే మరి ఈ ప్రార్థన సభలు ముగించడానికి దేవుని ప్రణాళిక. త్వరగా చిన్న మాటలు, 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దైవ గ్రంథం ఏమని చెప్తుందంటే, యెహోవాని స్తుతించుట మంచిది అని రాయబడింది. అనండి అందరూ. యెహోవాని స్తుతించుట మంచిది. మరి ఈ గ్రామంలో దేవుని స్తుతించటం మంచిదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. ఈ గ్రామ ప్రజలకి ఎవరిని స్తుతించాలంటే అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించుట మంచిది. మరి పేపర్లో ప్రకటన చేసిన రీతిగా ఏంటంటే, స్తుతి, ఆరాధన, ప్రార్థన, పండుగలు అంటే ఏ ప్రార్థన పండుగలండి? మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు ఏంటంటే 33వ కీర్తనలో ఒక మాట రాశాడు. ఏమనంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభకరము అని రాయబడింది. అనండి అందరూ కూడా. స్తుతి చేయుట యథార్థవంతుల కంట శోభస్కరము, సితారతో యెహోవాని ఏం చేయాలంట? స్తుతించండి అని రాయబడింది. మరి దేవుణ్ణి 10 తంతుల స్వరమండలముతోనంట ఆయన్ని కీర్తించుడి, ఆయన గూర్చి మళ్ళీ ఏం చేయాలంట? నూతనమైనటువంటి కీర్తన పాటలు పాడాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వాయిద్యాలు ఆమిచ్చేవాళ్లే కానీ, మరి తప్పిట్లు కొట్టేవాళ్లే కానీ, చేతులెత్తి ఆరాధన చేసేవాళ్లే కానీ అందరూ కూడా అంటే దైవ గ్రంథం బోధిస్తుంది, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించండి అని ఉంది. మరి మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతి చేయటం చాలా ఆశీర్వాదకరం, శోభస్కరం, చాలా ఇంపైనటువంటి సువాసనని దైవ గ్రంథం చెప్తుంది. మరి సితారాలతో యెహోవాని స్తుతించటం ఈ యొక్క గ్రామానికి ఎన్నెన్నో మేలులు జరుగుతాయి అంటండి. ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో మరి స్వస్థత కార్యాలు, ఎన్నెన్నో మేలులు దేవుడు చేయటానికి దైవ గ్రంథంలో అనాది కాలంలో రాయబడింది. 33వ కీర్తన 2వ వచనాన్ని మీరందరూ చదువుకోవటం చాలా మంచిదని దైవ గ్రంథం చెప్తుంది. అందరూ అనాలి ఈ మాట. స్తుతి చేయుట యథార్థవంతులకి ఏంటిదంట? శోభస్కరం అంటే ఆనందం అంట. దేవుణ్ణి ఘనపరచటం ఒక ఆనందం, దేవుణ్ణి మరి మహింపరచటం కూడా చాలా సంతోషం. మరి గ్రామాలు, పల్లెలు, పట్టణాలు, దేశాలు, ప్రపంచం అంతా కూడా మన తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఘనపరచడం అనేటువంటిది మనం చిన్నగా ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. చూడండి, ఎక్కడ చూసినా ఎనీ టైం ఈ సమయాల్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్తుతి, ఆరాధన, పండుగలు, ఇలాంటి గంభీరమైనటువంటి మహాసభలు వాయిద్యాలతో
ఆనందాలతో, మంచి ఇన్స్ట్రుమెంట్ సౌండ్ సిస్టాలతో, మంచి లైటింగ్తో ఎన్నెన్నో సభలు జరుగుతున్నాయి. కాగా దేవుడు ఈ గ్రామాన్ని ప్రేమించి, దైవ సేవకుల్ని మీరు ప్రేమించి, దేవుడు ఈ రాత్రి వేళ మీకు ఒక మహాకృపని ఇచ్చాడనమాట. ఎలాంటి కృప అంటే ఇది దేవుణ్ణి స్తుతించటం యథార్థవంతులకి మెయిన్ ప్రార్థన చేసేటువంటి ప్రతి సంఘానికి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి కుటుంబానికంట ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చే ప్రతి ఆత్మ కూడా మెయిన్ నీ ఆత్మలో, నీ హృదయంలోనంట యథార్థత కావాలంట. అనండి అందరూ కూడా ఏం కావాలంట? క్రైస్తవురాలనగా, క్రైస్తవుడు అనగా మెయిన్ నువ్వు యథార్థత కలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఈ ఆరాధన పండుగలు 3 దినాలు జరుగుతున్నాయి అంటే దైవ జ్ఞానంతో నువ్వు నేర్చుకునే మాట ఏంటంటే ఆయనకి 2 చేతులెత్తి ఆకాశం వైపు కనులు మూసి ఆయనకి స్తుతులు చెల్లించడం చాలా ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అంటే ఈ రాత్రి నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాభివృద్ధిని ఇచ్చాడు, ఆయన యొక్క దీవెనిచ్చాడు. నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుమార్తెని, నీ అల్లుల్ని, మనవరాళ్ళని, నీ ఇరుప్రక్కలు ఉన్నటువంటి కుటుంబాల్ని, మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, నాయకుల్ని, ఈ యంత్ర శబ్దం ద్వారా వినుచున్నటువంటి రోగులై పడకల మీద తాండవాడుతున్నటువంటి బిడ్డలకు కూడా ఈ స్తుతి ఆరాధన పండుగలు ఏంటంటే గొప్ప మేలు చేస్తుందని దైవ గ్రంథం బోధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాక 95వ కీర్తనలో కూడా దేవుడు చెప్తున్నాడు, గొప్ప గొప్ప మాటలు దేవుడు రాశాడు. 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 95వ కీర్తన 2వ వచనాన్ని కూడా బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోండి. అమ్మ చదవమ్మా. కృతజ్ఞతాస్తుతులతో ఆమేన్ ఎలా రావాలంట? మెయిన్ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి నియమాన్ని పాటించుకుని